అగ్నియందు ఆరాధించడం. అగ్నియందు ఆరాధించడం అగ్నిహోత్రం. అగ్నిముఖావై దేవాహ. అగ్నియందుగానే ఆరాధన చేసినట్లయితే ప్రకృతిలో ఎంత మంచి పరిమాణాలు జరుగుతాయి, పరిణామాలు జరుగుతాయి, వాటి వల్ల ఎంత అద్భుతాలు జరుగుతాయో శాస్త్రం మనకు చెప్తోంది. అగ్నిముఖావై దేవ ఇది చాలా ప్రధానం. ఎందుకంటే మనది యజ్ఞ సంస్కృతి కనుక ఒక దేవతని మంత్రంతో పూజిస్తాం, విగ్రహమునందు ఆరాధిస్తాం. కానీ అగ్నిహోత్రమునందు చేసింది అద్భుతంగా దేవతలకు చేరుతుంది అని మన పెద్దవాళ్ళు చెప్పారు. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్ఠతి ఆదిత్యా జాయతే వృష్టి వృష్టేరన్నాస్తథా ప్రజా. ఇది మన అగ్నిహోత్రంలో వేసినటువంటి ఆహుతులు అగ్నిహోత్రుడనే దేవత తీసుకువెళ్ళి ఆదిత్య మండలం ద్వారా సర్వదేవతలకు అందిస్తాడు. ఆ సర్వదేవతలు మనం అనుగ్రహిస్తారు అని చెప్పాడు. ఆ ప్రాంతం అంతా కూడా ఓజోన్ పొర దృఢంగా ఉండడము, ఆ పరిసరాల్లో వ్యాపించిన రేడియేషను మొదలైన పోవడము జరిగింది. ఆశ్చర్యకరమైన అంశం. మనం చేయలేనప్పుడు చేయించడమైనా చేయాలి. యజ్ఞాల వల్లనే బాగుంటుంది అని కృష్ణ పరమాత్మ గీతలో ప్రతిపాదన చేసి మరి చెప్పాడు. పోలండ్కి సంబంధించిన ఒక సైంటిస్టు భారతదేశ అగ్నిహోత్రం మీద రీసెర్చ్ చేసి అగ్నిహోత్ర అని పుస్తకం రాశాడు. అగ్నిహోత్రంలో ఆయన ఎన్ని పరిశోధనలు చేశాడో చూపిస్తున్నాడు. ఆయన హైందవులు అగ్నిహోత్ర క్రియలో వాడేటటువంటి యజ్ఞ ద్రవ్యములని దేశవాళీ ఆవునేతితో హోమం చేస్తే ప్రకృతిలో వచ్చిన మార్పుల్ని ఆయన మిషన్తో మెజర్ చేశాడు. నేను ఆ న్యూక్లియర్ సైంటిస్ట్ చూపించింది ఏంటంటే ఒక సెల్ ఫోన్ నుంచి రేడియేషన్ ఎంత వస్తుందో ముందు మెజర్ చేశాడు ఆయన. ఆ మెజర్మెంట్ అలాగే పెట్టి ఒక 4 దర్భలు సెల్ ఫోన్ మీద వేసి మళ్ళీ మెజర్ చేశాడు. రేడియేషన్ లేదండి. కాబట్టి అగ్నిహోత్రంలో వాడి ద్రవ్యాలకున్న శక్తి, దానివల్ల వాతావరణంలో వచ్చే మార్పు, దానివల్ల ప్రకృతికి జరిగే మేలు, వీటన్నిటి రీసెర్చ్ చేశాను. అగ్నిహోత్రాన్ని అత్యద్భుతమైన పుస్తకం రాశాడు పోలాండ్కి సంబంధించిన సైంటిస్ట్ ఆయన. ఈ యజ్ఞ ద్రవ్యాలు వాడుతూ ఒక గదిలో హోమం చేశాడు, మరొక గదిలో యజ్ఞ ద్రవ్యాలతో పాటు మంత్రం కూడా ప్రయోగిస్తూ చేశాడు. అంటే ఒక దాంట్లో మంత్రం ప్రయోగించకుండా కేవలం ద్రవ్యాన్ని మాత్రమే వేశాడు, ఇంకో దాంట్లో మంత్రం కూడా ప్రయోగిస్తూ అవే ద్రవ్యాలు వాడాడు. ఈ రెండిట్లో వాతావరణంలో ఈ 2 గదుల్లో విడివిడిగా మెజర్ చేశాడు వాతావరణంలో వచ్చిన మార్పుని. ఆశ్చర్యకరం ఏంటంటే మంత్రములు మ్రోగుతూ చేసినటువంటి యజ్ఞంలో కల్పించిన ప్రభావం చాలా అధికంగా ఉంది మంత్రములు లేని దానికంటే.